నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ, స్పోక్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏపీలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానం. అంటే ఈవెన్ నేను చూడలేదు. ప్రత్యక్షంగా అయితే నేను చెప్తున్నాను. అక్కడ ఇక్కడ విజువల్స్‌లో చూసింది, అక్కడ వాళ్ళు చెప్పింది విన్నది తప్పితే తెలంగాణలో అంటే ఎక్కడో దగ్గర ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ అయితే అవునన్నా కాదన్నా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అది ఈవెన్ సిపిఐ నారాయణ గారు కూడా ఖమ్మం వెళ్తున్నప్పుడు బార్డర్‌లో ఉన్నప్పుడు ఇప్పటివరకు పేపర్ చదువుకుంటూ చాలా సాఫీగా వచ్చేసాను. ఇక్కడ తెలంగాణ బార్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏపీకి వెళ్తున్నా. ఇంకా నరకప్రాయం రా బాబు అంటూ కూడా ఒక వీడియో చేశారు. మీ దృష్టికి వచ్చిందో రాలేదో నేను తెలియదు. చెప్తా. ఏంటిది ఇంకా ఏపీ రోడ్ల స్థితి ఎట్లా ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ రీచ్ అయిన తర్వాత నేను బయటకు వచ్చినాక నా స్థితి చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ సిపిఐ నారాయణ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రోడ్లు దుస్థితి అనేది ఇప్పటి వరకు చాలా లీస్ట్లో ఉంది. రోడ్లు సరిగ్గా లేవు అనేది తెలంగాణలో. బట్ ఏపీలో దాన్ని బాగా హైలైట్ చేశారు. చాలా విజువల్స్తో కూడా చూపించడం. అందుకే నేనైతే ప్రత్యక్షంగా అయితే నేను చూడలేదు, నేను ఒప్పుకుంటున్నాను. బట్ అక్కడ ఇక్కడ విన్నది, విజువల్స్లో చూసింది, ఈవెన్ నేతలు చెప్పింది. దీని గురించి ఏమంటారు? ఇదే సిపిఐ నారాయణ చిత్తూరు నుంచి చెన్నై బోర్డర్లో రోడ్డు బాగోలేదని అంతకుముందు ఒక వీడియో పెట్టి ఆ రోడ్డు బ్రహ్మాండంగా వేశారని ఆయన వీడియో పెట్టాడు. ఆయనే మళ్ళీ రోడ్డు చాలా బ్రహ్మాండంగా వేశారు, అంతకుముందు రోడ్డు ఇది బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోడ్డు బాగా వేశారని ఆయన వీడియో పెట్టాడు. సో నేను రోడ్లు మొత్తం అసలు అద్దాల మేడల్లాగా ఉన్నాయంటే ఏ రాష్ట్రంలో కూడా ఉండవంటున్నా. ఎందుకు? మా దగ్గర గ్రామీణ వాతావరణం, మా దగ్గర అంతా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఉన్నప్పుడు దమ్ము ట్రాక్టర్లు రోడ్డు ఎక్కగానే పాడైపోతాయి. రెండోది అటు ఇటు పంట కాలువలు ఉంటాయి, తొందరగా పాడైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలానే అంతకుముందు 10 ఏళ్ళుగా రోడ్లు అనేది వేసినటువంటి పరిస్థితి లేదు. సో అవి గుంటలు పడి ఇంకా గుంటలు పడి వర్షాలు రావటం ఇలాంటి వల్ల ఏంటంటే ఇంకా అవి పెద్దగా అయినాయి. సో మా ప్రభుత్వం వచ్చినాక మేము అన్నట్టు మొదటి 2.5 ఏళ్ళు దాదాపుగా కరోనాతో పోయినటువంటి అంశం. దాదాపుగా ఈ ఏడాదిన్నర నేను చూస్తే రోడ్లు అంతకుముందు కంటే చాలా బెటర్ పొజిషన్లోనే ఉన్నాయి. ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. సో తెలంగాణలోకి నేను కంపేర్ చేశానంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది తెలంగాణకి మెయిన్, ఎక్కువ హైదరాబాద్కి కాన్సన్ట్రేషన్. అట్లాంటి హైదరాబాద్లోనే మనం జూబ్లీ హిల్స్లో గతుకుల రోడ్లు కనపడతాయి, గుంటల బండి కనపడతాయి. సో మరి దాన్ని కూడా మనం కంపేర్ చేసి చెప్పాలి కదా. సో ఎక్కడో ఓ చోటని కంపేర్ చేసి తెలంగాణలో ఒక జిల్లాలో ఏదో బాగుందని దాన్ని కంపేర్ చేసి ఏపీలో ఈ జిల్లాని కంపేర్ చేసి ఇక్కడ బాగాలేదని అంటే కాదు. రోడ్లు అనేది నిరంతరం పోతూ ఉంటే చేస్తూ ఉంటారు, ఇది రెగ్యులర్ ప్రాసెస్. సో మా దగ్గర ఉన్నటువంటి ప్రజలకు ఆ వాస్తవం తెలుసు. సో ఇక్కడ మీరు అన్నట్టుగా మీడియా ప్రొజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ మా దాని మీద. ఎందుకు ఉంటుందో కూడా చెప్తా. మాకు మెజారిటీ మీడియా సంస్థలు వ్యతిరేకం. బికాజ్ తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి అంశాలు మీడియా సంస్థలు హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నాయి. సో ఆ హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే నాగార్జున సాగర్లో మొన్న 13 గేట్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 13 గేట్లని ఆంధ్రప్రదేశ్ స్వాధీనం చేసుకుంటే ఆక్రమించారని రాశారు. ఎంత బూతు! ఆక్రమించడానికి స్వాధీనం చేసుకోవడానికి చాలా తేడా ఉంది. మేము వెళ్ళి తెలంగాణలో చేస్తే అది ఆక్రమించినట్టు. మాకు రావాల్సిన దాన్ని హక్కుగా మేము స్వాధీనం చేసుకుంటే, ఎన్నాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, మేము స్వాధీనం చేసుకుంటే స్వాధీనం అని రాయకుండా ఆక్రమించారు అని చెప్పి రాశారు. సో ఇక్కడికి అక్కడ కంపేర్ చేసి ఏదైతే ఆ మీడియా సంస్థలు విశ్లేషణలు చేస్తూ ఉంటాయి. సో ఆ మీడియా సంస్థలను చూసి ప్రజలైతే ఓట్లేరు. సో మేము క్లియర్గా గ్రామాన అభివృద్ధి, నేను చెప్పిన 4 బిల్డింగ్లు, స్కూళ్ళు, ఇక్కడ స్కూల్కి అక్కడ స్కూల్ కంపేర్ చేయమనండి. మరి మా దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళారు. ఇక్కడ మేము పెట్టినాక నాడు నేడులో స్కూళ్ళు బాగు చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని రోల్ మోడల్గా తీసుకున్నాయి. సో మా దగ్గర ఉన్న వాలంటీర్ సిస్టమ్ దేశంలో ఎక్కడన్నా ఉందా? మా దగ్గర ఉన్న సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడన్నా ఉందా? మా దగ్గర ఉన్న పోర్టులు కానీ, మా దగ్గర ఉన్న ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ, బల్క్ ట్రక్ పార్క్ 18 రాష్ట్రాలు ట్రై చేస్తే మాకు వచ్చినాయి. ఏం కంపేర్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి క్యాపిటల్ మీకు ఉంది కాబట్టి, సో దాన్ని కూడా కంబైన్డ్గా ఆంధ్రప్రదేశ్లో అంటే అంతకుముందు ఉన్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్నే ఉన్నారు కాబట్టి, సో దాని మీద వచ్చేదాన్ని చూపించేసి ఏదో కంపేర్ చేసి మీడియా ఆంధ్రాకి తెలంగాణకి మధ్య ఏదో గొడవలు పెట్టాలనో, లేదంటే ఆంధ్ర బాగోలేదని చెప్పి ఓ సెక్షన్ చూపించాలనే ప్రయత్నం చేస్తే మీరు బాగోలేదంటే బాగుండదు. సో మా దగ్గర బాగుందా లేదా, మా ప్రభుత్వ పరిపాలన బాగుందా లేదా అనేది ప్రజలు బేరీజ్ వేసుకొని మాకు ఓట్లేస్తారు. మా పరిపాలన నిజంగా బాగుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి మా పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం, బాగోకపోతే ఇద్దంటున్నాం. ఇంత క్లారిటీగా ఉన్నాం మేము. సో వాళ్ళందరూ ఏ రకాలు మాట్లాడుకున్నా అవన్నీ ప్రజలు పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదనేది మేము అనుకుంటున్నటువంటి అభిప్రాయం. ఈవెన్ నాడు నేడు అంటే స్కూళ్ళ పరిస్థితులకు సంబంధించి ఇప్పటి రోజుల్లో ఒక విషయం ఏంటంటే
కొన్ని స్కూల్స్లో మాత్రం ఇప్పుడు 13 జిల్లాల్లో ఉన్నప్పుడు అన్ని స్కూళ్ళల్లో అదే ఇంగ్లీష్ మీడియంలో అంతే ఫ్లూయెన్సీ రావాలి. కానీ కొన్ని స్కూల్లో మాత్రమే అది సక్సెస్ అవుతుంది. మిగతా స్కూళ్ళలో సక్సెస్ అవ్వట్లేదు. అంటే ఓన్లీ అప్పుడు ఎంత ట్రోల్ చేశారు అమ్మాయిల్ని, ఈవెన్ వాళ్ళు ఆహ్, ఆహ్, అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేసని కేవలం ఆ ఒక్క స్కూల్లోనే ఎందుకు సాధ్యమైంది? మిగతా స్కూళ్ళలో ఎందుకు సాధ్యం కాలేదు? అన్నదొకటి తెర మీద తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా స్టిల్ కొన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చినా ఆ రేంజ్ స్టాండర్డ్‌ని మెయింటైన్ చేయట్లేదు అన్నది ఇంకో వాదన. అంటే ఒకటి ఇప్పుడు 45,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి మా దగ్గర. 45,000 ప్రభుత్వ స్కూళ్ళులో ఉన్నటువంటి విద్యార్థులు ఒకే రకంగా ఉండరు. రెండోది ఒక స్కూల్‌కి ఇంకో స్కూల్‌కి మనం కంపేర్ చేయడానికి కూడా ఉండదు. ఇప్పుడు మంత్రివర్గం ఉంటది. 25 మంది మంత్రులు ఉంటారు. ఒకళ్ళని కంపేర్ చేసి ఎట్లా చెప్తాం? సో ఒకళ్ళు రోజు మీడియాలో మాట్లాడతారు, ఒకళ్ళు మాట్లాడరు కాబట్టి వాళ్ళకేం తెలియదు అనుకుంటే ఎట్లా? సో అవకాశాన్ని బట్టి వచ్చినటువంటి దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. అన్నీ ఒకే రోజు సెట్ కావు ఏదైనా కూడా. ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చాం, సంవత్సరం అయిన తీసుకొని వచ్చాను. ఒకేసారి అంతా అయిపోద్దా? అవ్వదు కదా. మెల్లిమెల్లిగా 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ పెరుగుతూ ఉంటే వెళ్తూ ఉంటుంది. సో అది ఎక్కడో ఒక స్కూల్లో ఇది జరిగింది కాబట్టి ఒక స్కూల్లో బాగా మంచి ఫలితాలు వచ్చినాయి, ఒక స్కూల్లో రాలేదనుకోండి. ఇది రాలేదు కాబట్టి మీరు దీని భూతద్దంలో చూపిస్తే ఎట్లా? ఓకే. సో ఎంతమందిని మనం సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతా ఉన్నాం, ఎంతమందికి మనం రీచ్ అవ్వగలుగుతా ఉంది. అంతకుముందు పథకాలు ఎలా రీచ్ అయ్యే కాదు కదా. ఇప్పుడు మీకు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా వాలంటీర్ అనే ఈ వ్యవస్థను తీసుకొని వచ్చి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి మేము పథకాలు అందించడం బట్టి 65 లక్షల మందికి పెన్షన్ అందుతుంది. 65 లక్షల మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ కాదుగా. దాంట్లో 40 లక్షలు ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు. మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ కాదు, అయినా నెల 1వ తారీఖు పెన్షన్ అందుతుంది. సో విద్యా దీవెన, లేదంటే మీరు అన్నట్టు వసతి దీవెన, లేదంటే మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఇక్కడ మా ప్రభుత్వం పార్టీతో సంబంధం లేకుండా అందరికీ అందించాలని లక్ష్యంతో వెళ్తున్నప్పుడు సో కొంత రీచ్ అయ్యే దగ్గర ఏంటంటే ఇక్కడ అందుకు అవ్వలేదు, అక్కడ అందుకు ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉందని కంపేర్ చేయడానికి ఉండదు. మెల్లిమెల్లిగా అన్నీ సెటరైట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే మేము ప్రజలకు చేయగలిగాం అనేది ఖచ్చితంగా అది కనపడతా ఉంది ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ని బట్టి ప్రజలు మాకు ఓట్లేస్తారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, పిలవగానే వచ్చినందుకు. ప్లస్ ప్రస్తుతం ఏపీ సిచ్యువేషన్, వైఎస్ఆర్సీపీ బలాలు బలహీనతలు ఎలా ఉంటుంది, కార్యకర్తలు ఏంటనేది చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు.